భయభ్రాంతులకు ఎట్లా గురి చేయాలనేది కూడా కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది అక్కడ. రేవంత్ రెడ్డి మీకు ఆయన బాగా సన్నిహితుడు కూడా. ఎందుకంటే గతంలో టీడీపీలో కూడా ఆయన ఉన్న నాన్నగారికి కూడా బాగా కావాల్సిన అవును. వ్యక్తి అవును. సీఎం అయ్యారు. ఆ రోజు మీ మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చిన అధికారుల పైన గానీ, అప్పుడు మిమ్మల్ని మీ మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారి పైన గానీ, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా కానీ, ఏమన్నా మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫిర్యాదు చేయటం, కేసు అవసరమైతే రీఇన్వెస్టిగేషన్ చేయించడం, లేకపోతే మీ భూమి మీకు అందేలా చర్యలు తీసుకోమని అడగటం ఏమైనా చేశారా? భూమి ఎట్లా ఫైట్ చేయాలో మేము కోర్టులో ఫైట్ చేయడం జరుగుతుందన్న. భూమికి సంబంధించింది కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది కానీ, ఎవరైతే కేసుని తప్పుగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పుగా సమాచారం ఇచ్చి మమ్మల్ని తప్పు కేసులో ఇరికిచ్చినారో ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళ మీద మాత్రం చర్యలు నేను డెఫినెట్గా ఇంతవరకు అయితే కలవలేదు రేవంత్ రెడ్డి గారిని. బట్ తప్పకుండా దాని గురించి అయితే త్వరలో కలవడమో లేకపోతే కోర్టు ద్వారానో న్యాయం జరిగేలాగా చేయడమో ఏదో ఒకటి నేనైతే ఫైట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని మీద మేము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ డెఫినెట్గా దాని గురించి అయితే మేము వదిలిపెట్టడం అయితే ఉండదు. మీరు అప్పుడు నంద్యాల ఉప ఎన్నిక నాన్నగారు చనిపోయిన తర్వాత మీ అన్నయ్య అండ్ తమ్ముడు అన్నయ్య బ్రహ్మానంద రెడ్డి గారిని మీరు దగ్గరుండి ఒంటి చేత్తో గెలిపించారు అప్పుడు ఉప ఎన్నికల్లో. మీరు ఎంత కష్టపడ్డారో మేము అప్పుడు చూసాం. అట్లాగే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచినా కూడా మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా 2019 ఎన్నికల్లో 35,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవటానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? మేము కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నామని మేము అనుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో వైసీపీ తరపు నుంచి పోటీ చేసింది ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆ విధంగానే భావించే ఓట్లు వేసినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చా ఆ సెంటిమెంట్ వేవ్ ఏదైతే తీసుకెళ్లారో అది చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. కొన్ని లోపాలు తెలుగుదేశం పార్టీ మేము కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడంతో అది మేమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇన్ని పనులు చేసినాము, ఇంత అభివృద్ధి చేసినాము, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, మనల్ని కాదని ఎవరు కోటేస్తారని చెప్పి అనుకున్నామే తప్ప ఇట్లా సెంటిమెంట్ వేవ్ అనేది ఉంటుందని కూడా మేము కూడా ఊహించలేదు. మీరు అప్పుడు వైసీపీ నుంచి పార్టీ మారటం వల్ల పార్టీ మారిన 23ని వైసీపీ టార్గెట్ చేసింది అనుకోవాలా? ఆ టార్గెట్ లిస్ట్‌లో మీరు కూడా ఉన్నారా? డెఫినెట్గా ఉంటాను.